ఓం శాంతి 7/8/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 18/1/92. బాబాపై స్నేహానికి గుర్తు బాబా సమానంగా అవటం. ఈరోజు అనంతమైన మాతృపిత ముందు మొత్తం అనంతమైన పరివారం ఉంది. ఇది కేవలం సభ కాదు, కానీ నలువైపులా ఉన్న స్నేహి సహయోగి పిల్లల చిన్నపాటి బ్రాహ్మణ పరివారం. అతి ప్రియమైన మరియు అతీతమైన పరివారం, అలౌకిక పరివారం. చిత్రంలో ఉంటూ విచిత్రమైన అద్భుతమైన పరివారం ఎదురుగా ఉంది. బాప్దాదా అమృత వేళ నుండి పిల్లలందరి స్నేహం యొక్క మిలనం జరుపుకునే, వరదానం జరుపుకునే అలౌకిక పరివారం. చిత్రంలో ఉంటూ విచిత్రమైన అద్భుతమైన పరివారం ఎదురుగా ఉంది. బాప్దాదా అమృత వేళ నుండి పిల్లలందరి స్నేహం యొక్క మిలనం జరుపుకునే, వరదానం తీసుకునే మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను వింటున్నారు. అందరి మనస్సుల్లో స్నేహ భావన మరియు సమానంగా అవ్వాలన్న శ్రేష్ఠ కోరిక ఈ ఉల్లాస ఉత్సాహాలని నలువైపులా చూశారు. ఈరోజు మెజారిటీ పిల్లల ఎదురుగా నంబర్ 1 శ్రేష్ఠాత్మైన బ్రహ్మ మాతా పిత ఇమేజ్ రూపంలో ఉన్నారు. అందరి మనస్సుల్లో ఈరోజు విశేషంగా ప్రేమ సాగరులైన బాప్దాదా యొక్క ప్రేమ స్వరూపం ప్రత్యక్ష రూపంలో కండ్లకు ఎదురుగా ఉంది. నలువైపులా కల పిల్లలందరి స్నేహంతో కూడిన మనసు గీతాన్ని బాప్దాదా విన్నారు. స్నేహానికి రిటర్న్గా వరదాత అయిన బాబా పిల్లలకు ఈ వరదానమునే ఇస్తున్నారు. సదా ప్రతి సమయం ప్రతి ఒక్క ఆత్మతో ప్రతి పరిస్థితిలో స్నేహమూర్తి భవ. మీ స్నేహమూర్తిని, స్నేహవదనాన్ని, స్నేహ వ్యవహారాన్ని, స్నేహంతో కూడిన సంబంధ సంపర్కాలను ఎప్పుడూ వదలద్దు, మర్చిపోవద్దు. వ్యక్తులు కానీ, ప్రకృతి కానీ, మాయ కానీ ఎటువంటి భయంకర రూపాన్ని, జ్వాల రూపాన్ని ధరించి ఎదురుగా వచ్చినా కానీ భయంకర జ్వాల రూపాన్ని సదా స్నేహమనే శీతలత ద్వారా పరివర్తన చేస్తూ ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో విశేషంగా స్నేహాన్ని తీసుకోవాలి, స్నేహాన్ని ఇవ్వాలి. సదా స్నేహ దృష్టి, స్నేహ వృత్తి, స్నేహకృతి ద్వారా స్నేహ సృష్టిని తయారు చేయాలి. మీకెవరైనా స్నేహాన్ని ఇవ్వకపోయినా కానీ మాస్టర్ స్నేహ స్వరూపాత్మలైన మీరు దాతగా అయి ఆత్మిక స్నేహాన్ని ఇస్తూ పొండి. ఈ రోజుల్లో జీవాత్మలు స్నేహమునకు అనగా సత్యమైన ప్రేమ కొరకు దప్పికతో ఉన్నారు. స్నేహంతో కూడిన ఒక్క క్షణం కోసం అనగా ఒక్క నీటి చుక్క కోసం దాహార్తులు. సత్యమైన స్నేహం లేని కారణంగా వ్యాకులతలోకి వచ్చి భ్రమిస్తూ ఉన్నారు. సత్యమైన ఆత్మిక స్నేహం కోసం వెతుకుతున్నారు.
అటువంటి దప్పికతో ఉన్న ఆత్మలకు ఆధారాన్ని ఇచ్చేవారు మాస్టర్ జ్ఞాన సాగరులైన మీరే. బ్రాహ్మణ పరివారంలో పరివర్తన అయ్యేందుకు, ఆకర్షితం అయ్యేందుకు విశేష ఆధారం ఏది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ సత్యమైన ప్రేమ తల్లి తండ్రి యొక్క ప్రేమ, ఆత్మిక పరివారం యొక్క ప్రేమ. ఈ ప్రేమ ప్రాప్తి పరివర్తన చేసింది. జ్ఞానాన్ని అయితే తర్వాత అర్థం చేసుకుంటారు, కానీ ముందుగా ఆకర్షించింది సత్యమైన నిస్వార్థమైన పరివారపు ప్రేమ. ఇదే పునాదిగా ఉంది కదా. దీని ద్వారానే అందరూ వచ్చారు కదా. విశ్వంలో కోటీశ్వరులు చాలామందే ఉన్నారు, కానీ పరమాత్మ సత్యమైన ప్రేమను పొందటంలో ఎందుకని బికారీలుగా ఉన్నారు? కోట్ల ద్వారా ఈ ప్రేమ లభించదు. సైన్స్ వారిని చూడండి, విశ్వానికి అల్పకాలిక సుఖ సాధనాలను ఎన్ని ఇచ్చినా కానీ ఎంత పెద్ద వైజ్ఞానికులు అంతగా ఇంకా దేనికోసమో వెతుకుతూనే ఉంటారు. ఈ వెతుకులాటలోనే మునిగి ఉన్నారు. సంతుష్టతను అనుభూతి చెందరు. ఇంకా ఏదైనా చేయాలి అని ఇందులోనే సమయాన్ని పోగొట్టుకుంటారు. వెతుకులాటే వారి ప్రపంచం అయిపోయింది. మీకున్న స్నేహ సంపన్న జీవితానుభూతి ఉండదు. రాజకీయ నేతల్ని చూడండి, తమ కుర్చీని పదిలం చేసుకోవటంలోనే మునిగి ఉంటారు. రేపేమవుతుంది అన్న ఈ చింతలోనే మునిగి ఉంటారు. కానీ బ్రాహ్మణులైన మీరు సదా పరమాత్మ ప్రేమ ఊయలలో ఊగుతారు. రేపటి గురించి చింత లేదు, రేపటి చింత లేదు, మృత్యువు చింత లేదు. ఎందుకంటే ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా మంచిది, మరియు ఏది జరిగేది ఉందో అది ఇంకా మంచిది అన్న సంగతి మీకు తెలుసు. కనుక అచ్చా అంటూ మంచిగా అయిపోయారు. బ్రాహ్మణ జీవితము అనగా చెడుకు వేడుకోలేవటం. మరి ఎల్లప్పుడూ జరిగేవన్నీ చాలా చాలా మంచివి అన్నదానికి అభినందనలను జరుపుకోవటం. ఇలా చేశారా? లేక ఇప్పుడు వీడ్కోలు ఇస్తున్నారా? పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చి నూతన సంవత్సరానికి అభినందనలు చెప్పారు కదా. అభినందనలతో కూడిన కార్డులు చాలా వచ్చాయి కదా. చాలామంది పిల్లల నుండి అభినందనల యొక్క కార్డులు మరియు ఉత్తరాలు వచ్చాయి. నూతన సంవత్సరానికి కార్డులను పంపారు మరియు సంకల్పం చేశారు. సంగమ యుగం ప్రతి క్షణం కొత్తదే కదా. కానీ సంగమ యుగంలో ప్రతి క్షణమునకు అభినందనల కార్డులను పంపకండి. కార్డులను సంభాళించటం కష్టమైపోతుంది. కానీ కార్డుకు బదులుగా ఈ రికార్డును పెట్టుకోవాలి. ప్రతి క్షణం నూతనంగా అనుభవం చేస్తారా? ప్రతి కొత్త క్షణాన్ని
నూతన ఉల్లాస ఉత్సాహాలతో అనుభవం చేశారా? బాబా అడుగుతున్నారు. ప్రతి క్షణం స్వయంలో నవీనతను అనగా దివ్యత విశేషతను అనుభవం చేశారా? ఈ అభినందనలను ఇస్తారు. బ్రాహ్మణ ఆత్మలైన మీకు ప్రతి సమయంలో ఉన్న అన్నింటికన్నా అతిపెద్ద ఉత్సవం ఏది? ఉత్సవము అనగా సంతోషాల సమయం లేక సంతోషాల రోజు. వేడుకలో ఒకరినొకరు కలుసుకోవటమే అన్నింటికన్నా పెద్ద విషయం. కలుసుకోవటం అంటేనే సంతోషాన్ని పొందటం. మీ అందరికీ పరమాత్మ మిలనం, శ్రేష్టాత్మల మిలనం ప్రతి సమయం జరుగుతూ ఉంటుంది కదా. కనుక ప్రతి సమయం ఉత్సవమైంది కదా. ఆడండి, పాడండి మరియు తినండి, ఇదే ఉత్సవం అయిపోతుంది. బ్రహ్మ బాబా బండారం నుండి తింటారు కదా, కనుక సదా బ్రహ్మ భోజనాన్ని తింటారు. ప్రవృత్తిలో ఉండేవారు తమ సంపాదనతో తినరు. సెంటర్లో ఉండేవారు సెంటర్ ఒంటింటి నుండి తినరు. కానీ బ్రహ్మ బాబా ఒంటింటి నుండి తింటారు. శివ్ బాబా ఖజానా నుండి తింటారు. నా ప్రవృత్తి లేదు, నా సెంటర్ లేదు. ప్రవృత్తిలో ఉన్నా కూడా ట్రస్టీలు. బాబా శ్రీమతం ప్రమాణంగా నిమిత్తంగా అయ్యారు. సెంటర్లో ఉన్నా కూడా అది బాబా సెంటర్, నా సెంటర్ కాదు. కనుక ఇది శివ్ బాబా బండారి, శివ్ బాబా ఖజానా, బ్రహ్మ బాబా బండారా అంటే వంటిల్లు అన్న ఈ స్మృతిలో బండారీ కూడా నిండుగా ఉంటుంది, బండారా కూడా నిండుగా ఉంటుంది. నాది అన్న భావమును తీసుకొచ్చినట్లయితే బండారా మరియు బండారీలలో వృద్ధి ఉండదు. ఏ కార్యంలో అయినా ఒకవేళ ఏదైనా నష్టము లేక లోపము ఉన్నట్లయితే అందుకు కారణం బాబాకు బదులుగా మేరా పన్ అంటే నాది అన్న భావం, ఖోట్ అంటే దోషం ఉండటం, అందుకే నష్టం అవుతుంది. ఖోట్ అంటే లోపం కూడా, మరియు అశుద్ధం అంటే కల్తీ అని కూడా అంటారు. బంగారంలో కల్తీ ఉంటుంది కదా, కానీ బ్రాహ్మణ జీవితం అయితే ప్రతి క్షణం ఉత్సవాన్ని జరుపుకునే అభినందనలతో కూడింది. అర్థమైందా? మామూలుగా ఈరోజు మీరందరూ శబ్దం నుండి దూరం అవుతారు మరియు శబ్దం నుండి దూరంగా ఉన్న బాప్దాదాను శబ్దంలోకి తీసుకొస్తారు. ఈ ప్రాక్టీస్ చాలా మంచిది. ఇప్పుడిప్పుడే చాలా శబ్దంలో ఉంటారు, చర్చించుకుంటున్నా కానీ అటువంటి వాతావరణంలో కూడా శబ్దం నుండి దూరంగా అవ్వాలి అన్న సంకల్పం చేయటంతోనే క్షణంలో శబ్దం నుండి అతీతులై ఫరిష్తా స్థితిలో స్థిరమైపోండి. ఇప్పుడిప్పుడే కర్మయోగిలు, ఇప్పుడిప్పుడే ఫరిష్తాలు అనగా శబ్దం నుండి దూరమైన అవ్యక్త స్థితి. వాతావరణం చాలా శబ్దాలతో కూడుకునుంది కనుక శబ్దం నుండి దూరంగా అవ్వటానికి సమయం పడుతుంది అని ఇలా ఉండకూడదు.
ఎందుకంటే చివరి సమయంలో నలువైపులా వ్యక్తుల యొక్క అలజడి, ప్రకృతి యొక్క అలజడితో కూడిన శబ్దాలు ఉంటాయి. అరుపులతో కూడిన కదిలించేసే వాయుమండలం ఉంటుంది. అటువంటి సమయంలో కూడా క్షణంలో అవ్యక్త ఫరిష్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను అన్న ఈ అభ్యాసమే విజయులుగా తయారు చేస్తుంది. ఈ స్మృతి స్మరణలోకి అనగా విజయమాలలోకి తీసుకొస్తుంది. కనుక ఇప్పటి నుండి ఈ అభ్యాసం చాలా అవసరం. వీరిని ప్రకృతి జీత్, మాయా జీత్ అని అంటారు. యజమానులుగా అయి నోటి ద్వారా రాగాలను ఆలపించండి, లేదంటే చెవుల ద్వారా వినండి. ఒకవేళ ఇవేవి వద్దనుకుంటే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టండి. సగం స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్. బ్రహ్మ బాబా సమానంగా అవ్వటం అంటే ఇదే. స్నేహానికి గుర్తు సమానంగా అవటం. బాబాపై నాకున్న స్నేహం ఎక్కువ అని ప్రతి ఒక్కరూ అంటారు. బ్రహ్మ బాబాపై ఎవరికి ఎక్కువ స్నేహం ఉంది అని ఎవరిని అడిగినా కానీ నాకే ఎక్కువ ఉంది అని అందరూ ఇది అంటారు. కనుక స్నేహం విషయంలో నా స్నేహం ఎక్కువ అని ఏ విధంగా భావిస్తారో అలా సమానులుగా అవటంలో కూడా నేను నంబర్ 1తో పాటు యుగల్ పూసలతో పాటు మాలలో తిరుగుతాను అన్న విషయంలో కూడా తీవ్ర పురుషార్థం చేయండి. స్నేహానికి రిటర్న్ ఇవ్వటం అని దీన్ని అంటారు. స్నేహంలో మధుబన్కు పరుగులు పెట్టడంలో అయితే తెలివైనవారు. అందరూ త్వరగా పరిగెత్తి చేరుకున్నారు కదా. ఏ విధంగా ప్రత్యక్ష స్వరూపంను చూపించారో అలా సమానులుగా అయ్యే ప్రత్యక్ష స్వరూపంను చూపించండి. స్థానము చిన్నదైనా మనస్సు చాలా పెద్దది. కనుక చోటు దొరకలేదు అన్న ఫిర్యాదును చేయకండి. మనస్సు పెద్దదైనప్పుడు ఆ ప్రేమలో ఎటువంటి కష్టము కూడా కనిపించదు. పిల్లల కష్టమును బాగా చూడలేరు. యోగం చేసినట్లయితే స్థానం తయారైపోతుంది. అచ్చా, దేశ విదేశాలలో నలువైపులా స్నేహంలో మునిగిపోయిన శ్రేష్ఠ ఆత్మల నుండి సంకల్పాల ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ఈ స్మృతి దివస్ రోజుకు మరియు నూతన సంవత్సరంకు చాలా చాలా ప్రియ స్మృతులు లభించాయి. అందరి మనస్సుల్లోనూ మధురాతి మధురమైన రాగాన్ని బాప్దాదా విన్నారు. దానికి బదులుగా బాప్దాదా కూడా పిల్లలందరికీ మధురాతి మధురమైన ప్రియాతి ప్రేమైన పిల్లలు అంటూ ప్రియ స్మృతులను ఇస్తున్నారు, ఎగురుతున్నారు. మరియు తీవ్ర గతితో ఎగురుతూ ఉండండి. ఆటగానిలా అయ్యి మాయ ఆటను చూస్తూ పొండి. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ప్రకృతిలోని పరిస్థితులను ఆడుతూ
దాటేస్తూ పొండి. బాబా చేతిని మరియు దివ్య బుద్ధి యోగరూపి తోడును సదా అనుభవం చేసి సదా పాస్వీత్ ఓనర్లుగా అవుతూ ఉండండి. స్నేహమూర్తి భవ అన్న వరదానమును సదా స్మృతి స్వరూపంలో గుర్తించుకునేటువంటి సర్వ స్నేహిమూర్తులకు, సదా మాస్టర్ దాత ఆత్మలకు, తల్లి తండ్రి యొక్క శక్తి సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో బాబా తోడు వలన లభించే వారసత్వమే విశేష శక్తులు. ఈ శక్తుల ద్వారా అన్ని కార్యాలు సహజమై ఉన్నతి చెందుతున్నారు. అందరూ సమీప సహచరులు కదా, తోడుగా ఉన్నారు, తోడుగా నడుస్తారు మరియు తోడుగానే రాజ్యం చేస్తారు. సంగం యుగంలో కూడా సమీపులు, నిరాకారి ప్రపంచంలో కూడా సమీపులు మరియు రాజధానిలో కూడా సమీపులు. జన్మించటంతోనే సమీపత అన్న వరదానం లభించింది. అందరం సమీపత వరదానులము అన్న ఈ అనుభవం ఉంది కదా. తోడు అనుభవం ఉండటం ఇదే సమీపతకు గుర్తు. వేరుగా అవటం కష్టం, తోడుగా ఉండటం స్వతహాగానే ఉంది. సమీపత సంఘటనకు సమీపులు. రాజ్య సింహాసనాన్ని తీసుకుంటారు కదా, సింహాసనంపై కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు కదా. ఎలా అయితే ఇప్పుడు మనసుపై విజయాన్ని సాధించారో అలా మనసును జయించిన తర్వాత నంబర్ వారుగా విశ్వరాజ్య సింహాసనంపై విజయాన్ని సాధిస్తారు. అటువంటి విజయులు కదా. మీ ఉల్లాస ఉత్సాహాలను చూసి అందరూ ఉల్లాస ఉత్సాహాలతో నడుస్తున్నారు మరియు సదా నడుస్తూ ఉంటారు. పిల్లలు బాబా అద్భుతాన్ని గానం చేస్తారు మరియు బాబా పిల్లల అద్భుతాన్ని గానం చేస్తారు. మీరు వాహ్ బాబా వాహ్ అంటారు మరియు బాబా వాహ్ పిల్లలు వాహ్ అంటారు. అచ్చా, పార్టీలతో అవ్యక్త బాప్దాదా మిలనం. మేమందరం పూజ్యులం మరియు పూర్వజ ఆత్మలము. ఇంతటి నష ఉందా? మీరందరూ ఈ సృష్టి రూపీ వృక్షపు వేర్లలో కూర్చున్నారు కదా. ఆదిపిత పిల్లలు, ఆదిరత్నాలు. ఈ వృక్షం యొక్క కాండం కూడా మీరే. శాఖోపశాఖలు ఏవైతే వెలువడతాయో అవి బీజం తర్వాత కాండం నుండే వెలువడతాయి. కనుక అందరికంటే ఆది ధర్మానికి చెందిన ఆత్మలు మీరే. అందరూ తర్వాత వస్తారు కనుక మీరు పూర్వజులు, కనుక మీరు పునాది. పునాది ఎంత దృఢంగా ఉంటుందో రచన కూడా అంతగానే దృఢంగా ఉంటుంది. కనుక ఇంతటి అటెన్షన్ను మీపై మీరు పెట్టుకోవాలి. పూర్వజులు అనగా కాండమయ్యున్న కారణంగా డైరెక్ట్ బీజంతో కనెక్షన్ ఉంటుంది. మేము పరమాత్మ ద్వారా రక్షింపబడిన వారము అని మీరు వెంటనే చెప్పగలరు. మిమ్మల్ని ఎవరు రచించారు అని ప్రపంచం వారిని ప్రశ్నించండి. భగవంతుడు రచించాడు అని విన్న మాటలను చెప్తారు. అది ఊరికే అనటం వరకే. కానీ మీరు డైరెక్ట్ పరమాత్మ యొక్క రచన. మేము బ్రహ్మ పిల్లలము అని నేటి బ్రాహ్మణులు కూడా అంటారు. కానీ బ్రహ్మ పిల్లలు ప్రాక్టికల్లో మీరే.
కనుక మేము డైరెక్ట్ రచన అన్న ఈ సంతోషం ఉంటుంది. ఎవరైతే మహాన్ ఆత్మలో వారికే ఈ సంతోషం ఉంటుంది. బాబా చెప్తున్నారు, డైరెక్ట్ మీరు బ్రహ్మ పిల్లలు కదా, మీకు ఈ నష ఉందా అని అడుగుతున్నారు. పూర్వజులు అనగా కాండమయ్యున్న కారణంగా డైరెక్ట్ బీజంతో కనెక్షన్ ఉంటుంది. మేము పరమాత్మ ద్వారా రచింపబడిన వారమని మీరు వెంటనే చెప్పగలరు. మిమ్మల్ని ఎవరు రచించారు అని ప్రపంచం వారిని ప్రశ్నించండి. భగవంతుడు రచించాడు అని చెప్తారు కదా. కనుక మేము డైరెక్ట్ రచన అన్న ఈ సంతోషం ఉంటుంది. ఎవరో మహానాత్మ ధర్మాత్మల రచన కాదు, డైరెక్ట్ పరమాత్మ యొక్క రచన. కనుక డైరెక్ట్లో ఎంతటి శక్తి ఉంది. ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడు అని ప్రపంచం వారు వెతుకుతున్నారు. కానీ మీరు భగవంతుడు లభించేశారు అంటారు. కనుక ఎంత సంతోషం ఉంది. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా సంతోషిస్తారు అని ఇంత సంతోషం ఉంటుందా? ఎందుకంటే సంతోషంగా ఉండి వారి ముఖం ఎల్లప్పుడూ మనోహరంగా ఉంటుంది కదా. గ్లోబల్ హాస్పిటల్ సోదరి సోదరులతో హాస్పిటల్కు ఎవరైనా దుఃఖంతో వస్తే తర్వాత వారు తిరిగి సంతోషాన్ని పొందుతారు కదా. సంతోషకరమైన వాతావరణం ఎలా ఉండాలంటే ఎవరు వచ్చినా కానీ వారు దుఃఖాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే వ్యక్తుల వైబ్రేషన్లతో వాతావరణం తయారవుతుంది. ఎవరైనా దుఃఖిత ఆత్మల సంఘటన ఉన్న దగ్గర అక్కడ వాతావరణం కూడా దుఃఖపూరితంగా ఉంటుంది. ఎవరైనా నవ్వుతూ అక్కడికి వచ్చినా కానీ వారు గమ్మైపోతారు. సంతోషంగా ఉండే వ్యక్తుల సంఘటన దగ్గరకు సంతోషకరమైన సంఘటన ఉన్నట్లయితే అక్కడకు దుఃఖంతో వచ్చిన ఆత్మలు కూడా మారిపోతారు. తప్పకుండా ప్రభావం పడుతుంది. మరి ఇది ఎవర్ హ్యాపీ హాస్పిటల్ కదా. కేవలం ఆరోగ్యమే కాదు, సంతోషం కూడా ఉండాలి. అందరూ నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తున్నట్లయితే అదే సగం వైద్యం అయిపోతుంది. సంతోషం సగం మందు. అప్పుడు మందుల ఖర్చుకు మిగులుతుంది కదా. తక్కువ ఖర్చుతో నిరోగులుగా అయిపోయామని రోగులు కూడా సంతోషిస్తారు. మరియు హాస్పిటల్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది. డాక్టర్లు వారి సమయాన్ని కూడా తక్కువ వెచ్చించడం జరుగుతుంది. సాకారంలో చూశారు కదా. బ్రహ్మాబాబా ఎదురుగా వచ్చినప్పుడు ఏ అనుభవాన్ని వినిపించేవారు? చాలా విషయాలను తీసుకొచ్చేవారు. కానీ బాబా ముందుకు రావటంతోనే ఆ విషయాలకు పరిష్కారాలు వారి లోపలే లభించేసేవి. ఈ అనుభవాన్ని విన్నారు కదా. అలా డాక్టర్లైన మీ ముందుకు ఎవరు వచ్చినా కానీ రావటంతోనే సగం జబ్బు అక్కడే నయమైపోవాలి. డాక్టర్లందరూ ఇటువంటి వారే కదా. బాబా ఎలా అయితే అలౌకికమైన వారో అలా బాబా పిల్లలు కూడా అలౌకికమైన వారే. ఎవరైతే కార్యానికి నిమిత్తులో వారు కూడా అందరూ అలౌకికమైన వారే కదా. మీ అందరిది అలౌకిక జీవితమా లేక సాధారణ జీవితమా? బాబా అడుగుతున్నారు. ఎంతెంతగా తపస్సులో ముందుకు పోతుంటారో అంతగా మీ వైబ్రేషన్లు చాలా తీవ్ర గతితో పనిచేస్తాయి. అచ్చా, తక్కువ ఖర్చు ఎక్కువ ప్రసిద్ధి కల హాస్పిటల్గా ఉండాలి. సమయం కూడా తక్కువ ఖర్చు అవ్వాలి. మరియు స్థూల ధనం కూడా తక్కువ ఖర్చు అవ్వాలి. ఎక్కువ ప్రసిద్ధి జరగాలి. ఎక్కువ పేరు తక్కువ ఖర్చు. అటువంటి అలౌకిక సేవాదారులు కదా. పునాదిని మంచిగా వేశారు. హాస్పిటల్ అనిపిస్తుందా లేక యోగ భవనం అనిపిస్తుందా? ఇది హాస్పిటల్ కాదు, కానీ యోగ కేంద్రం అన్న శబ్దం వెలువడాలి. హ్యాపీ హౌస్. ఇలా లౌకికంలో కూడా హ్యాపీ హౌస్ని తయారు చేస్తారు. లోపలికి ఎవరు వెళ్ళినా కానీ నవ్వుతూ ఉండాలి. కానీ అది మనస్సులోని చిరుమందహాసం. కొద్ది సమయం కొరకు మరి ఇది ఉండేది, సదాకాలికం కొరకు. అచ్చా, సదా హర్షిత మూడ్లో ఉండండి. ఏం జరిగినా కానీ మీ మూడ్ని ఆఫ్ చేసుకోకండి.
ఎవరైనా నిందించినా కానీ అవమానించినా కానీ మీరు సదా హర్షితంగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి. వరదానము. సమర్పణ భావంతో సేవ చేస్తూ సఫలతని ప్రాప్తించేసుకునే సత్యమైన సేవాదారి భవ. ఎవరైతే సమర్పణ భావంతో సేవ చేస్తారో వారే సత్యమైన సేవాదారులు. సేవలో ఏ కొంచెమైనా నాది అన్న భావన ఉండకూడదు. ఎక్కడైతే నాది అన్న భావం ఉంటుందో అక్కడ సఫలత ఉండదు. ఇది నా పని, నా ఆలోచన, ఇది నా బాధ్యత అని ఎవరైనా భావించినట్లయితే ఈ నాది అన్న భావం రావటము అనగా మోహం ఉత్పన్నమవటం. కానీ ఎక్కడ ఉన్నా కానీ నేను నిమిత్తమును, ఇది నా ఇల్లు కాదు, ఇది సేవాస్థానము అన్న సదా స్మృతిలో ఉండాలి. కావున సమర్పణ భావంతో నిర్మాణులుగా మరియు నష్టోమోహులుగా అయి సఫలతను ప్రాప్తింపచేసుకుంటారు. స్లోగన్. సదా మీ స్వమానమనే సీటుపై ఉన్నట్లయితే సర్వశక్తులు మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాయి. ఈరోజు స్వమానము. నేను సఫలతా స్వరూపాత్మను. అచ్చా. ఓం శాంతి.